Hey family, welcome back to one more vlog. So let's start our vlog with a mocha coffee. సో యా ఎక్కడున్నామని అనుకుంటున్నారా? మహాబలిపురం అండి. సో ఐ కేమ్ ఫర్ ఎ వెకేషన్ ఫర్ మై బర్త్డే. సో నేనైతే మహాబలిపురంకి వచ్చేసాను. ఫస్ట్ అయితే ఎక్కడున్నా సరే బీచ్కి కంపల్సరీగా వెళ్ళాల్సిందే. సో ఫస్ట్ అయితే బీచ్కి వచ్చాము. మంచిగా కూర్చొని ఆడుకొనేసి కొంతసేపు షెల్స్ అవి ఇవి ఏరుకొని ఎంత ఉన్నా కూడా ఆ ఇన్నర్ చైల్డ్ అనేది సాటిస్ఫై చేసుకోవాలంటే ఇట్లా చేయాల్సిందే ఖచ్చితంగా. అక్కడ పడవలు ఇలా అన్ని సముద్రంలోకి వెళ్తుంటే అవన్నీ చూసి ఎక్స్ప్లోర్ చేసాము. నేను ఏదో మాట్లాడడానికి ట్రై చేస్తున్నాను కానీ అస్సలు ఏం కూడా వినపడట్లేదా శబ్దం వల్ల, లైక్ సముద్రం అలల శబ్దం వల్ల. ఇక్కడ పడవలు ఎలా ఉన్నాయి, దాంట్లో ఏంటి, ఎలా వెళ్తున్నారు అవన్నీ కూడా నేను చూశాను. అండ్ పక్కనే రాళ్ళు నిన్నాయి. మనకు చూస్తే ఇంకా తుత్త రాగదు కదా, దిగాల్సిందే. దిగితే ఇలా మంజుమేల్ బాయ్స్ మూవీలో కాకుండా నార్మల్గా బయటకు వస్తే ఏం పర్లేదు. నేనైతే బయటకు వచ్చేసాను. దెన్ వీ వెంట్ టు సంతానా రెస్టారెంట్స్, సీ రెస్టారెంట్. యాక్చువల్లీ వర్షం పడుతుంది అయినా కూడా వెళ్ళాము. సో ఐ హ్యాడ్ ఎగ్ ఫ్రైడ్ రైస్, స్క్విడ్ అండ్ సూప్ అంతే. బికాజ్ నాకు ఫీవర్ ఉండే ఆ రోజు ఏం తినలేకపోయినా. ఇక్కడ లైవ్ క్రాబ్ కూడా ఉండే, మా వాళ్ళు ట్రై చేశారు కానీ నేనైతే ఏం ట్రై చేయలేదు. సో మేమైతే డిన్నర్ని ఎంజాయ్ చేసాం. మీరు కూడా ఈ వ్లాగ్ చూసి ఏం జరుగుతుంది ఏంటి అని ఎంజాయ్ చేయండి. Head down the highway side, cold wind but it feels right. With you I'm heavy breathing, feels like I'm lucid dreaming. I'm not usually the type to rush into the night. This time I can't be speeding, I'm taking it slow. సో దిస్ మై బర్త్డే. సో మార్నింగ్ అయితే రెడీ అయ్యేసి ఒక చిన్న కేక్ కటింగ్ అయిన తర్వాత దాని తర్వాత షాపింగ్కి అయితే వెళ్ళాము. జస్ట్ నార్మల్ చిన్న చిన్న ఇయర్ రింగ్స్ కానీ అలా ఉంటాయి కదా. సో అలా చిన్నగా షాపింగ్కి వెళ్ళేసి దెన్ మహాబలిపురంలోనే పంచరథాస్ అండ్ లైట్ హౌస్ అని ఒకటి ఉంది, అవి రెండు వెళ్ళేసి చెన్నైకి అయితే రిటర్న్ అయిపోయాము. జస్ట్ నాట్ లైక్ అ వెరీ ఏదో సెలబ్రేట్ చేసుకోవాలి, బట్ ఇట్ వాస్ సింపుల్ అండ్ కామ్ డే. అండ్ ఆ రోజే మేము జయచంద్రాకి కూడా వెళ్ళాము. యాక్చువల్లీ సీరియస్లీ ఎంత మంచి కలెక్షన్ ఉందో. నేనైతే చాలా చాలా షాపింగ్ చేశాను. ఆ షాపింగ్ చేసినవన్నీ నేను ఒక మినీ హాల్లో పెడతాను, ఐ మీన్ లైక్ మినీ వ్లాగ్ చేస్తాను, చూసేయండి. సో ఇక్కడ మీ ఐడియా కోసం ఇవన్నీ చూపిస్తున్నాము. అండ్ మా ఫ్రెండ్స్ మేకప్ గురించి ఏమనుకుంటున్నారు చూడండి. ఫస్ట్ మేకప్ నార్మల్ ఫేస్కి ఎలా స్టార్ట్ చేయాలి మనం, ప్రొసీజర్ ఏంటి? ఫస్ట్ ప్రైమర్ వేయాలి. ప్రైమర్ అంటే ఏంది చెప్పరా? ప్రైమర్ అంటే ఇప్పుడు గోడకి పూత వేస్తాం కదా, పూత సరి సమానంగా వస్తుంది కదా, అట్లా పూత వేయాలన్నమాట. ఇదైతే నేను చెప్తాను. చెప్పు. గోడకి పెయింట్ వేసే ముందు సున్నం పోస్తారు అంటే అది పెయింట్ కాదు, దాంట్లో మామూలుగా వాటర్ వేసి సున్నం ఫస్ట్ గమ్ లాగేస్తారు, అది ప్రైమర్. పెయింట్ వేస్తారు. పెయింట్ కాదు, పెయింట్ కాదు, కన్సీలర్ ఫౌండేషన్ ఇట్లుంటాయి. కన్సీలర్ ఫౌండేషన్ అంటే ఏది? మా బాజులో పెయింట్. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? కన్సీలర్ ఫౌండేషన్ అంటే నీ భాషలో పెయింట్ కరెక్టే. ఓకే ఏంటి ఏం చెప్పారు? ప్రైమర్ తర్వాత ఏమి వేయాలి? ప్రైమర్ తర్వాత ఫౌండేషన్, కన్సీలర్ అంటే నీ భాషలో పెయింట్ వేస్తే సరి సమానంగా కలర్ వస్తుంది. కన్సీలర్ వేసారు తర్వాత ఫౌండేషన్. ఫౌండేషన్
దీనికోసం సెట్టింగ్ స్ప్రే లాస్ట్లో వేస్తారు ఇప్పుడు ఇయర్. కళ్ళకి ఏం వేస్తారు చెప్పు. ఫస్ట్ ఐబ్రో పెన్సిల్, సారీ ఐబ్రో, తర్వాత ఐలైనర్, మస్కారా. గట్టి మాట్లాడు. మస్కారా ఇది మస్కర్ అంటే ఇది కళ్ళు ఉన్నాయి కదా, ఇట్లా కన్రెప్పలు వేస్తారు. తర్వాత కాజల్, అంతే. తర్వాత ఐ షాడో వేసుకోవచ్చు. ఐ షాడో గురించి నీ ఒపీనియన్ ఏంటి మావయ్య? అంటే ఇటు రంగులు వేసుకుంటారు కదా, పిఓపినా? ఓహో, కామెడీ చేస్తున్నావా? తర్వాత ఫేస్కి బ్లష్ కూడా వేస్తాను. ఫేస్కి ఇక్కడ చీక్స్ మీద పింక్గా రావడానికి బ్లష్ కూడా వేస్తారు. ఫస్ట్ వేస్తారు కదా అక్కడక్కడ అచ్చులు. నాకు అర్థం కాలేదు సార్. దాన్ని ఫినిష్ ఇవ్వడం కోసం, కనిపించడం కోసం వేస్తారు. తర్వాత లిప్స్టిక్ అయిపోయిందా? లిప్ లైనర్ కూడా ఉంది. అది ఇక్కడ ఓవర్ఫ్లో. ఇప్పుడు మన బయటికి పోకుండా వేస్తారా? లిప్ లైనర్ అంటే ఏంది? ఇలా వేస్తారు పైన, ఈ పైన ఉంటాయి ఈ పైన వేస్తారు లిప్ లైనర్. అదే జస్ట్ ఎడ్జెస్కి స్కెచ్ చేసేస్తాను. లిప్స్టిక్ అంటే బాటిల్ లాగా, అది దాటి వెళ్ళకుండా. సరే, లిప్స్టిక్ అంటే లిప్స్టిక్ అని పెదాలకి వేసుకుంటారు కదా. అది చెప్పు. ఇంకేముంది? పేఓపి అయిపోయిందంటే ఏమైనా గేటా? ఐలైనర్ అంటే ఇక్కడ ఫస్ట్ బాటిల్ లాగా ఎడ్జ్లో వేస్తారు, బయటికి వెళ్ళకుండా, అంతేనా? అన్ని సీరమ్స్ యాసిడ్స్ అవి వేసుకుంటారు కదా, అవి ఏంటి అనేసి. అది యాసిడ్స్ ఏందో కాదు, సీరం అంటారు దాన్ని. సో గైస్, అది సో ఎవరిని హర్ట్ చేయాలని కాదు, బట్ దిస్ వాట్ ద నార్మల్ కాన్వర్జేషన్స్ లుక్ లైక్. తర్వాత మా ఫుడ్ వచ్చింది, తినేసి ఎంజాయ్ చేసాం. చాలామంది వ్లాగ్స్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ and join to this beautiful family. Thank you so much for watching our vlog. See you guys in the next vlog. Bye guys.